అసలు మీరు ఎవరు ఆంటీ? చూసారా సార్ డబుల్ యాక్షన్. నాకు యాక్సిడెంట్ అయింది, నేను అన్న దగ్గరికి వచ్చిన, నాకు ఇక్కడ దెబ్బ తాకి తలకి దెబ్బ తాకి గతం మర్చిపోయింది అనమాట. అంతేనా? ఓకే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం వాడకవయ్యా? ఏమైంది? ఏడబడ్డావు నువ్వు? నీకేమైంది? మీరు మంచిగానే ఎవరా? వాళ్ళ ఫ్రెండ్ అంట తీసుకొచ్చిండు, తలకు బలంగా గాయమైంది. నాన్న ఇన్నే ఉండు. మా నాన్న బాగున్నావా? ఇగో మా నాన్న. మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నావా? క్లియర్ గా అనిపిస్తుంది అన్నట్టు. ఏం ప్రాబ్లం అయింది? అమ్మాయిలు ఉంటారు అక్కడ? అమ్మాయిలు ఉంటారు, ఆంటీలు కూడా ఉంటారు. ఏం పేరు నీ పేరు? పిచ్చమ్మ. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. గైస్, ఈరోజు వీడియో ఏంటంటే, సో ఇప్పుడు అన్న పేరు, అన్న నీ పేరు ఏంటి? సెల్ఫ్ ఇంట్రొడ్యూస్ తీసుకో. దొరేపల్లి సదానంద్. అన్నది మన మెడికల్ షాప్ అనమాట. సో ఇది వచ్చేసి ప్రకాశ్ రూట్కే ఉంటుంది. సో అన్న ఫేమస్ ఇక్కడ. సో ఈరోజు అన్న నేను కలిసి ఒక మంచి వీడియో చేయబోతున్నాను. వీడియో కంటెంట్ ఏంటంటే, ఇప్పుడు నేను అన్న దగ్గర, నాకు యాక్సిడెంట్ అయింది, నేను అన్న దగ్గరికి వచ్చిన, నాకు ఇక్కడ దెబ్బ తాకి తలకి దెబ్బ తాకి గతం మర్చిపోయింది అనమాట. అంతేనా? ఓకే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంతే అనమాట. సో మా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు అన్న అదే చెప్పాలి, నువ్వు అంతే చెప్పాను. ఓకేనా? ఏం వాడకవయ్యా? చలో. సో ఇప్పుడు అన్న కట్టు కడతాడు, చూడండి. వీడియో అయితే వేరే లెవెల్ వస్తుంది. నేను గతం మర్చిపోయినా అంటే మా అమ్మ అసలు ఎట్లుంటుంది, ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది నాకు కావాలన్నమాట. సో వీడియో వేరే లెవెల్ వస్తుంది, చూడండి ఇప్పుడు. చలో అన్న. ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఇక అన్న కట్టు కడుతుండు. ఓకే, చలో. కట్టు కూడా అయిపోయింది. నిజంగా వామ్మో, పెద్ద తలకాయ పగిలినట్టే ఉందిగా. సో గైస్, మొత్తానికైతే అయిపోయింది. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళకి సాయి కాల్ చేసి పిలుస్తాడు. సాయి, అన్న నీ ఫోన్ ఇవ్వు ఒకసారి. నీ ఫోన్ ఇవ్వు. అన్న ఏమేమో అంటారు హాస్పిటల్లో, జల్దీరా ధన్య మెడికల్కి రా అని చెప్పి ఇచ్చేసి ఫోన్ టైప్ చేస్తాడు వాడు. హలో మమ్మీ, ఇక్కడ ఇందాక అన్నకి చిన్న యాక్సిడెంట్ అయింది. అయితే ఏమైంది, హాస్పిటల్ ఇక్కడ మెడికల్ షాప్కి తీసుకొస్తే ఏమేమో మాట్లాడుతుండ్రు. కొంచెం తొందర రాదండి, భయం అవుతుంది నాకు. ఇక్కడ ధన్య మెడికల్ కార్డు ఉన్నా. బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు? సరే రండి, తొందర రండి. ఇందట ఏమైనా ఏమైంది టెన్షన్ పడతారా? ఓకే సరే, చలో. సో అన్న మనం రెడీగా ఉంది. ఈడుండనా? అవన్నీ మాకు అనవసరమయ్యా. ఇక్కడనే పడుకున్నా. ఇన్నే ఉంటే బెస్ట్. చలో. సో గైస్, ఇప్పుడు మమ్మీ వాళ్ళు అయితే వస్తారు. నాకు తెలిసి పక్కనే, ఇది ఎక్కడనో కాదు. ఓకేనా? మీ ప్లేస్లో మీరు కూర్చోండి. నాగరాజు గారు ఓకే, చలో. అన్న రాగానే ఇట్లా చెప్పు, ఇట్లా ఎవరమ్మా మీ బాబేనా అని చెప్పు. మీ బాబేనా? ఏమైందిరా? చెప్పమ్మా, మీ బాబేనా? మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మా బాబు ఏమైంది? దెబ్బ తలకు బలంగా తగిలిందమ్మా గాయం. ఏం గుర్తొస్తలేదు ఆయన. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం అడిగినా చెప్తలేడు, భరత్ ఏదేదో చెప్తున్నాడు. భరత్ భరత్ ఏమైంది? ఎవరు? ఏమైందిరా? నా పేరు ఏమైంది? నా పేరు లంబు. నమ్మమంటావు నన్ను? నమ్మాలి మాస్టర్. లంబేంద్రా? భరత్ 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 ఏమైంది? ఏడబడ్డావు? ఏమైంది? ఎట్ట దాకింది దెబ్బ? ఎవరమ్మా మీరు? ఎవరు? రే అని ఎవరికైనా చూపించండి రా. ఏమైంది భరత్ నీకు? ఎవరంటే మీరు? అంటే ఏంద్రా? ఎవరమ్మా? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? మమ్మీ ఎవరికి మమ్మీ? అమ్మరా? భరత్, నీవు ఆమె కొడుకు. అసలు ఎవరిమా? భరత్ ఎవరంటే? ఏమైంది నీకు? ఏమైంది చెప్పు. ఏమైంది? ఏడబడ్డావు నువ్వు? నీకేమైంది? మీరు మంచిగానే ఎవరా? నేను బాగానే ఉన్నా. నాకేమైందిరా? నీకు దెబ్బ తాకి నేను చూస్తుంటే నాకేమైంది? అంటే ఎందుకు అట్లా టచ్ చేస్తున్నాను? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఏమైంది భరత్? ఎవరికి ఏమైంది అంటే? ఏమైంది మరి? నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఎవరు అంకుల్? ఎవరు? ఏమైంది చెప్పు. మమ్మీ అమ్మ. ఎవరమ్మా? మీ అమ్మనా? మీ అమ్మ? ఏమైంది? ఎంత చెప్పు వచ్చింది? మీ అమ్మ. మా అమ్మనా? మీ అమ్మనా? కాదు మీ అమ్మ. మా అమ్మ. ఇదేంట్రా ఇదే? అరే ఏమైందిరా? నీ అమ్మ నా అమ్మ అంటున్నావు. నీకేమైందంటే? ఈ దెబ్బ ఎట్లా తాకింది? ఎవరు దెబ్బ తాకింది? ఏడబడ్డావు? ఏమైంది? మీరు చూస్తేనే చెంచలకల్లకు దూరం ఉండరు అంటే. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అరే భరత్ ఏంది? ఏమైందంటే చెప్పవేంద్రా? ఎవరికి ఏమైందంటే?
నేను అమ్మనరా? ఎవరమ్మా? నీ అమ్మ. నా అమ్మనా? ఆ, నన్ను నా అమ్మ అని తిడుతున్నావేంది? నీ అమ్మ అంటున్నావేంది? ఆ. నన్ను నా అమ్మ అని తిడుతున్నావేంది? నీ అమ్మ అంటున్నావేంది? ఇంతకేంద్రా నేను? ఎవరు అంకుల్ ఈమె? నీ అమ్మ అని తిడుతుంది. ఎటు దాకింది చెప్పు. అరే ఏడ పగిలింది తలకాయ? ఎవరు పగిలింది? ఎటు దాకింది అది? ఎవరు తాకింది? ఎవరి బండి మీద పోయినావు నువ్వు? ఎవరు బండి? ఎవరు కొట్టి మరి? అసలు మీరెవరా ఆంటీ? నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? అరే నా పేరు లంబు, మా నాన్న పేరు జంబు. మా జంబుని పిలువని అంకుల్ ఫోన్ చేసి, నేను నెంబర్ చెప్తా, మా నాన్న నెంబరు. హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో. అరే ఏం మాట్లాడుతున్నావు? అరే ఎవరు అంకుల్ మీరంతా అసలు? ఏమైందిరా? ఏమైంది సార్? ఎంతసేపు అయింది వచ్చి? హాఫ్ అన్ అవర్ అయిందమ్మా. ఎవరు తీసుకొచ్చిర్రు? వాళ్ళ ఫ్రెండ్ అంట ఆ, తీసుకొచ్చిండు, తలకు బలంగా గాయమైంది. ఏం మాట్లాడుతుండో ఏం అర్థమైతే మా నాన్న జంబుకి కాల్ చేయండి అంకుల్ ప్లీజ్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. జంబు ఎవర్రా? ఏంది బారా? నా పేరు నాకు ఫోన్ చేస్తే వచ్చినారా? అసలు ఏంది? ఏమైంది? అంకుల్ మా నాన్న జంబుకి కాల్ చేయి ప్లీజ్. ఎవరు కొట్టింది నీకు చెప్పు? ఎవరు కొట్టి? ఈమె ఎవరు అంకుల్? ఆడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు. మీరు పిలిపించి ఏంది అంకుల్ ఇదంతా? అమ్మా ఎవరమ్మా? మీ అమ్మనా? అరే మా అమ్మనా? నాకు భరత్, ఏమైందిరా? ఏంది పిచ్చి పిచ్చిగా నాకు మాట్లాడుతున్నావు? అమ్మాయి లేదు అంకుల్. ఈ ఏమైంది? ఆంటీ ఎవరు? ఏమైనా క్యాంటీన్ గిట్ట తీసిరా? సూదులు వేసిరా నాకు? క్యాండిల్ అన్ని పెట్టిరమ్మా. క్యాండిల్ పెట్టిరు, అన్ని పెట్టిరు. మీరు పోండి ఆంటీ. ఏం క్యాంటీన్ రా? మరి మీరే అన్నారు క్యాండిల్ తీసిరా అని. క్యానింగ్ తీపిచ్చిరు ఏమని అంటున్నా నేను. స్కానింగ్ అంటారు. స్కానింగ్ ఆ అంటే ఫ్రెండ్ మరి క్యానింగ్ తీపిచ్చిరా? ఏం చేసింది సార్? సూదులు వేసిరా? మా నాన్న జంబు వచ్చినప్పుడు తీపిస్తాడు. మీరు ఇదంతా కాదు కానీ మీరు పోండి ఫస్ట్. బరా తిక్క తిక్క అంటే చేయకు. ఇగో మీరు తిక్క తిక్క వేసాలు ఏ కూరి నా ముందల. మీరు ఎవరో నాకు తెలియదు. భరత్ అంటే నా పేరు భరత్ కాదు, నా పేరు లంబు. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. లంబేంద్ర భరత్ రా నీ పేరు. ఏందంకుల్? భరత్ ఎవరు? నీవు. నేను భరత. ఏమైంది అసలు? ఇదా నువ్వు నాకు అవేంటి పాలన ఏమన్నాడు? దెబ్బ తాకిందన్నాడా? ఏమన్నాడు? కాదు, మిర్యాలగూడెం. నిజాలు కూడా మాది నువ్వు నాకిన పాలం అంకుల్. మాది మా నాన్న పేరు జంబు, నా పేరు లంబు. ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. మా అమ్మ పేరు గంగు. ఎంతసేపు అయింది సార్? ఎవరు తీసుకొచ్చిన ఫ్రెండ్ ఎవరైనా? అర్ధగంట అయిందమ్మా. అయితే సూదులు ఇగో ఈయన కూడా అన్న అంటుండు. నన్ను కూడా అన్న అంటుండు. ఎవరు ఈయన అసలు? నాకెవరు? సాయి రాయనా? ఏ సాయి? నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. మన సాయి. మన సాయి ఆ, ఎవరండి అసలు మీరు? ఎవరు నేను అనేది? ఏడబడ్డాడు సాయినా? ఏడబడ్డాడు ఫస్ట్? ఏమో నేను వస్తున్నా కార్ లో వస్తుంటా, రోడ్ మీద పడిపోయి ఉన్నాడు. ఆడే మన మెయిన్ రోడ్ మీద. మెయిన్ రోడ్ మీద పట్టు. ఎవరు లేరు ఆయన దగ్గర? ఎవ్వరు లేరు అసలు. అసలు మీరు ఎవరు ఆంటీ? చూసారా సార్ డబుల్ యాక్షన్. అమ్మన్రా ఎవరికమ్మా? నీకు. ఈయనకమ్మనా? ఆయన కాదు నీకమ్మ. నాకమ్మనా? ఆ. మా అమ్మ పేరు ఇక్కడ కాదు, మా అమ్మది వేరే. నువ్వు నాకిన పాలన దగ్గర. అరే ఏమైందిరా? ఏడ దాకిందిరా దెబ్బ? నడు ఆంటీ, టచ్ చేయకు, ముట్టుకోకుండా ఉండు నువ్వు ఫస్ట్. నడు. తలకాయ పగిలిందా? అరే నువ్వు ముట్టుకోక ఆంటీ. ఏం సార్ గట్టి దాకిందా? నీ తలకాయ పగిలిందా? కూర్చో, ట్రీట్మెంట్ చేపిస్తా. తలకాయ అంటే ఇక ఫ్రీగా డబ్బులు కొడతా కానీ ట్రీట్మెంట్ అదే చేయి. కాదు నీకు. అరే ముట్టుకోరా. ఆగు, డబ్బులు ఇచ్చి పంపుతా నాకు. ఇట్లా డబ్బులు కాదురా, నేను అడుక్కున్నది రాలే. ఏం ప్రాబ్లం? కూర్చున్నాను. తలకు గాయమైంది ఏడా? నీకు. గట్టిగా MRI తాకిందా స్కానింగ్ తీయాలి. ఫస్ట్ మీరెవరు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. డాక్టర్ రా. ఎవరికి డాక్టర్? అనుకున్నారు అందరికి. మీరు అందరికి బాగాలేకపోతే చూస్తాడు రా సూదులు ఆంటీ. వేస్తాడు. నువ్వు ఫస్ట్ నువ్వు ముట్టుకోకుండా ఉన్నా అంటే దూరం జరు. దూరంగా ఉంటా నేను దూరం జరిగితేనే కూర్చుంటా, లేదంటే వెళ్ళిపోతా ఇక్కడికి. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏడ వెళ్ళిపోతావు? చెప్పండి. నా పేరు సదానందు. సదానందు. ఓకే చెప్పండి సదానందు. నీకు తలకు బలంగా గాయం తగిలింది. ఎక్కడ తగిలింది? ఎక్కడ తగిలిందో తెలియదు. ఆ. నువ్వు వచ్చిన మరి తెలియదు ఎట్లా ట్రీట్మెంట్ చేసారు మీరు? ఎక్కడ తగిలిందో తెలియదు. గాయం బ్లీడింగ్ అవుతుంటే మనం చేసినాం అన్నట్టు. మరి ఈమె ఎవరు? ఆమె అమ్మ. ఎవరికి? మీ అమ్మనా? భరతమ్మ మీ అమ్మ. భరతమ్మ మీ అమ్మ. భరత్ అమ్మ. నా పేరు భరత్ కాదు కానీ నా పేరు లంబు. నా పేరు నువ్వు మర్చిపోతున్నావు, ఏదో మాట్లాడుతున్నావు. నంబేంద్ర నీ పేరు భరత్. నా పేరు లంబు. ఏమైందిరా ఫస్ట్? ఎవరికి ఏమైంది? మెయిన్ రోడ్ మీద పడ్డావా? ఏం సార్ గట్టిగా తగిలిందా దెబ్బలు? గట్టిగా గట్టిగానే. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మరి సూదులు గిట్ట వేసినావా? ఇప్పుడు MRI మరి ఎట్లా స్కానింగ్ అయినా గతం ఎట్లా మరి ఆ మాటలు ఏరే? అగో మా నాన్న పోతుండు. మాట్లాడుకో. అగో మా నాన్న పోతుండు. ఏయ్ అగో అగో మా నాన్న ఆయన. ఏయ్ లేదు పడుగు. కూర్చో. ఏ, జరుగు. మా నాన్న అరే పోతుండు. కూర్చోరా. ఆగు, మా నాన్న పోతుండు. అరే ఇగో
నాన్న ఇన్నే ఉండు మా నాన్న బాగున్నావా ఇగో మా నాన్న మాట్లాడుతున్నావా తెలిసే మాట్లాడుతున్నావా మంచి మర్యాద ఉంటుంది చెప్తున్నా నాన్న నేను తిడుతున్నాను అమ్మాయ్యా ఎవరికమ్మా నీకమ్మా ఎవరికమ్మా నాకెట్లా అమ్మ అవుతుంది ఆమె సరే నీకమ్మా కాకపోతే ఎవరికమ్మా లోపల నాన్న అయినా సూదులు వేయించుకోదు అరే నాన్న అని చెప్పినా నువ్వు ఫస్ట్ ఆగు అయ్యో రామా నాకు ఐడియా తక్కువ లేదండి వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్ నా ఎమ్మటి ఏంది మీరు అసలు నాకు అర్థం కావట్లేదు మీరు. రెండు సూదులు వేసి ఆయనకి ఏంది ఏ, లే, నువ్వు ఫస్ట్ నాడు కూసా సరిపోయింది. కూసా ఏం పిచ్చి వాళ్ళగా చేస్తున్నావు నేను పిచ్చి పట్టిందా కూసా ఓహో ఎవరైనా దైవం గిట్ట తాకిందా ఎవరికి దయం తాకింది అమ్మ తలకాయ వల్ల కొట్టుకొని ఎంతలా దెబ్బ తాకింది ఆయన అంటుంటే మాట అయినప్పుడు చెప్తావు వీళ్ళంతా? కూసా అమ్మ మీ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు ఎవరికి నీకు నాకు ఫ్యామిలీ మెంబర్ భరత్ సిడౌన్ ప్లీజ్ ఏమైంది నీకు పిచ్చి పట్టిందా ఒకటి స్కానింగ్ తీపియాలి ఎవరంటే నువ్వు ఫస్ట్ నాకు పిచ్చి లేచింది మెంటల్ లేచింది ఇప్పుడు అరే నాకు పిచ్చి చంపేస్తా ఇప్పుడు అందరిని చెప్పు ఆమెకి ఇక్కడ కూర్చుంటా సూదులు వేసుకుంటా చెప్పు మరి ఆమె చెప్పు కూర్చో. చెప్పు ఆమె. చెప్తా పట్టుకో రెండు సూదులు వేసి భరత్ కూర్చో సిడౌన్ ప్లీజ్ సిడౌన్ కూర్చో ఓ అంటే మీరు దూరం ఉండరు నాకు బీపీ లేస్తుంది చెప్పు భరత్ రెండు సూదులు వేయించుకో ఎందుకంటే చేసుకో భరత్ మాట్లాడు ఎవరు చెప్పు చెప్పు భరత్ చెప్పండి అట్లా చేయ భరత్. ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు. ఎవరమ్మ అమ్మ ఎవరికమ్మా నీకు మరి ఆమె నన్ను పిచ్చి అరే భరత్ చెప్పండి అంటున్నా నేను కూసుందిరా ఇట్లా నాకు ఏం సార్ మెంటల్ లేచిందని చెప్పండి ఆమెకి. ఏమైంది చిన్నగా మా ఆవేశపడుతుండు చెప్పండి. గతం గుర్తొస్తలేదు ఓకేనా భరత్ భరత్ కొట్టా కొట్టా. దెబ్బ తగిలింది. భరత్ 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 వద్దు. నా పేరు లంబు అని చెప్పినాగా భరత్ మళ్ళా భరత్ అంటావు నా పేరు లంబు నా పేరేం చెప్పు నా పేరు ఏ భరత్ రా ఏం పేరు చెప్పు భరత్ చెప్పు చెప్పు ఏం పేరు లంబే ఆ? కూసో లంబునే కూసో ఆ? లంబునే కూసో లంబు నా పేరు లంబే కూసో నా పేరు ఏంది అంకుల్ లంబు వాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. నా పేరేం పేరు లంబు ఓ రెండు సూదులు వేయించు. మా నాన్న పేరేం పేరు జంబు మా నాన్న పేరేం పేరు జంబు ఆ? జంబు జబ్బు జబ్బు కాదురా జంబు జంబు లంబు ఇలా సూదులు వేయించుకో మరి సూదులు నువ్వు వేయించుకో సూదులు దా. అరే నువ్వు వేయించుకోరా దెబ్బ ఎవరంటే తాకిందిరా. అసలు నువ్వు ఎవరమ్మా ఎవరు అంకుల్ మా అమ్మరా. ఎవరికమ్మా ఒకటే ఇందాక నుంచి అమ్మ 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 అంటారు ఎవరికమ్మా భరత్కు భరత్కు భరత్ కి అమ్మ అమ్మ భరత్ కి అమ్మ కదా మరి నాతో ఇంపడి నా పేరు జంబు అని చెప్పిన కదా నా పేరు లంబు జంబు నా లంబు. పేరు నా పేరు ఏంది లంబు లంబు నా పేరు ఏంది లంబు మా నాన్న పేరు జంబు మా నా పేరు లంబు మా నాన్న పేరు జంబు రెండు సూదులు వేయించుకో అది కుట్లేసిరా సార్ మరి కుట్లు ఎవడి కుట్లు అరే నీకు కాదురా సాయి ఆ? సాయి మరి నాకు పిచ్చి లేస్తుంది అనుకో నేను మంచోని కూడా కాదు శాంతంగా కూర్చో. ఎట్లా సార్ మరి తిక్క తిక్క చేసుకోండి మరి. ఒకటి ఎంఆర్ఐ స్కానింగ్ తీపియాలమ్మా అందులో మనకు క్లియర్ గా అనిపిస్తుంది అన్నట్టు ఏం ప్రాబ్లం అయింది అమ్మాయిలు ఉంటారు అక్కడ అమ్మాయిలు ఉంటారు ఆ? ఆంటీలు కూడా ఉంటారు ఆంటీలు కూడా ఉంటారు సార్ నాకు తెలియదు కదా మరి సార్ కొంచెం సపోర్ట్ హాస్పిటల్ వస్తారమ్మా పెద్ద డాక్టర్ ఉంటాడు అక్కడ పిలిపిస్తారా తీస్తారా సార్ అక్కడికి మనం వెళ్ళాలి అది అక్కడికి పోదాం కొంచెం పెద్ద కార్లో కానీ అంబులెన్స్ డాక్టర్ కానీ తీసుకెళ్ళి తీయాలి నువ్వు ఆవేశపడొద్దు అసలు మీరు ఎవరు నన్ను ఆవేశపడడం అంటారు కూల్ గా ప్రశాంతంగా ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకో చితికిపోయింది సార్ అనుకున్నారు. గతం నుంచి బయటకు వస్తారా సార్ అది ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తే తెలుస్తుందమ్మా వస్తాడు కానీ టైం బట్టి చెప్తుంది తలకు గట్టిగా తగిలింది బలంగా ఇదే ముక్కులు పెట్టి ముక్కలు కాదు ఇంట్లో పెట్టుకునే కాదు రావడం నోట్లో పెట్టు నువ్వు ఎవరంటే అసలు నువ్వు నాకు ఆడ పెట్టా ఎవరుగా? అమ్మ అమ్మరా అసలు నీ అమ్మ వదిలేయకండ్రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. పోదాం పెద్ద హాస్పిటల్ పోదాం పెద్ద హాస్పిటల్ పోదాం రా. బయటికి పో బయటికి పో, ఎట్లా సార్ మరి ఇలా పరిస్థితి ఎట్లా ఇప్పుడు? బయటికి పో, ఆగు. బయటికి పో first. చిన్న కొట్టదు కంట్రీలో ఉన్నావు బేట మీరు ఎవరో నాకు తెలియదు మీరు ఊకే ఇక్కడికి వచ్చి నువ్వు భరత్ గిరత్ అంటే నాకు తెలియదు నాకు ఆడెవడో తెలియదు మీరు పోయి భరత్ అంటే ఆడనుకుంటా ఆయన దగ్గర పో కాదురా పెద్ద హాస్పిటల్ తీసుకుపోతారా తీసుకుపోతారా మళ్ళా కొట్టడానికి వస్తావేంద్రా పెద్ద హాస్పిటల్ ఎవరండి నువ్వు ఫస్ట్ ఏమిరా బాలరాజు ఎవరైనా ఉండొచ్చు కానీ హైదరాబాద్ తీసుకుపోతారా నీకు జమ్ము మా నాన్నకు పిలువు ఫోన్ చేసి
ఆడికి వస్తారు హాస్పిటల్ మీ పేరు ఏం వస్తారు పేరు అంకుల్? సదానంద్ మీ పేరు జంబు. జంబు ఏం పేరు మీ పేరు? జంబు మీ పేరు? ఐలమ్మ. ఏం పేరు నీ పేరు? ఐలమ్మ. ఐలమ్మ ఐలమ్మ అంటేనే వస్తా. సరే నీ పేరు ఏం పేరు? ఐలమ్మ. ఐలమ్మ కాదు, పిచ్చమ్మ. ఇప్పుడు నీకు సరే ఏం పేరు నీ పేరు? పిచ్చమ్మ. పేరు ఏం పేరు? పిచ్చమ్మ. పిలు 3 సార్లు పిలు. పిచ్చమ్మ. ఇంకోసారి పిచ్చమ్మ. ఇంకోసారి పిచ్చమ్మ. జాగ్రత్త తీసుకెళ్ళమ్మా. పోదాం. ఇద్దరు పట్టుకోండి. ముట్టుకోకు. అయ్యా, టచ్ చేయొద్దు. ముందుకు వా, ముందుకు వా. టచ్ చేసావు అనుకో. ముందుకు వా అన్న. పరమ దుర్మార్గుడు సార్ వీడు. టచ్ చేయొద్దు నన్ను. ఇదేమో.